కాబట్టి ఈరోజు చూస్తే మరి ఆ యొక్క తెగకు చెందిన వారు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగ, రాజకీయ మరి ఉపాధి రంగాలలో మరి అనేక వెనుకబడి అంతరించిపోయేటువంటి దశలో ఉన్నారనేసి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ యొక్క తెగల అభివృద్ధి కోసం మరి ప్రత్యేకించి మరి జన్మన్ అనే పథకంని ఆ రోజు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క పథకంలో మరి భాగంగా మరి స్కీమ్లు 707 కావచ్చు, మరి రవాణా సౌకర్యం కావచ్చు, ఇల్లు కూడా కావచ్చు, సోలార్లు కావచ్చు, ఈ విధంగా 8033 పథకంలో ప్రణాళికలు రూపొందించి ఐటీడీఏల ద్వారా మరి మా యొక్క గ్రామాలకు చేరే విధంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజున స్థితిగతులు చూస్తే మా యొక్క గ్రామాలకు ఆ ఇండ్లు కావచ్చు, మరి ఆ బోర్లు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, వీడివికేలకు కావచ్చు, ఏవి కూడా మరి మా యొక్క గ్రామాలకు చేరనివ్వకుండా అధికారులు మరి తప్పుదోవ పట్టిస్తూ మా యొక్క నిధులను దుర్వినియోగం చేయడాన్ని మేము ఈరోజు కులం సేవా సంఘం జిల్లా రాష్ట్ర కమిటీల తరఫున ఈ తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము తెలియజేసేది ఒకటే, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మరి ప్రభుత్వాలు కావచ్చు, అయితే చూస్తే డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పిఎం జన్మన్ ఇండ్లు కూడా కావచ్చు, మంజూరైనటువంటి ఇండ్లను కూడా మరి కట్టనివ్వకుండా అక్కడ ముగ్గులు వేసి ఉన్నప్పటికీ కూడా మరి ఫారెస్ట్ అధికారులు మరి వాటికి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలనేసి మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుపడుతూ కుంటిపడే విధంగా చేయడాన్ని నేను ఈ సందర్భంగా ఈ యొక్క ధర్నా నుంచి మేము అటవీ శాఖ అధికారులను నేను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చూస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మరి 1950లో మరి గెజిట్లో చూస్తే 170 చట్టం, మరి 1996 అనేక 5th షెడ్యూల్, మరి 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మా యొక్క చట్టాలను తుంగలు తొక్కుతూ ఆ యొక్క చట్టాలను అమలు చేయకుండా మా యొక్క గ్రామాలకు మరి వచ్చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మా యొక్క మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా వెయ్యనీయకుండా మరి తుంగలు తొక్కడాన్ని నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. గిరిజన ప్రాంతాలలో కొన్ని ఏళ్ల తడబడి నివసిస్తున్నటువంటి కులాం గిరిజనులకు మరి ప్రత్యేకించి ఈ యొక్క పిఎం జన్మన్ పథకంలో భాగంగా మరి ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఫారెస్ట్ అధికారులు మరి ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి ఇండ్లు మరి చేరే విధంగా మరి కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను మా అధికారులను మరి మా ప్రజలకు మా యొక్క డిమాండ్ను మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ఇంతటితోనే ముగించడం కాదు, మా యొక్క హక్కుల సాధన కోసం యావత్ ఆదివాసీ సమాజం మనమంతా ఒకటి అయి మరి పోరాటాలకు విస్తృతంగా మరి మనం ముందుకెళ్ళి మన ఒక హక్కులను సాధించే విధంగా మనం కూడా మరి ప్రయత్నాలు చేయాలనేసి, మన ఒక హక్కులను సాధించాలనేసి ఈ సందర్భంగా మా ప్రజానీకానికి నేను తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఉద్యోగ పరంగా కూడా ఇంటర్ బిఎడ్ డిఎడ్ చేసినటువంటి విద్యార్థులు యూటీజీ మరి తోటి విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి నివసిస్తూ మరి చదువుకొని మరి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఐటీడీఏలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను మరి ఆదివాసీ కులం యూటీజీ మరి నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి నేను ఈ సందర్భంగా మరొకసారి అధికారులను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంతటితో విరమిస్తూ అందరికీ జై సేవ, జై